దానికి అవసరమైన మానవ మేధస్సును మన నగరం నుంచే మనం అందిస్తున్నాము. ఇవాళ ఇవన్నీ రావడానికి కారణం ఆనాడు తీసుకున్న ప్రణాళికలు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పునాది రాయేసిన హైటెక్ సిటీ, రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించిన ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మెట్రో రైలు, కృష్ణా గోదావరి తాగునీటి జలాలు, ఐఎస్బీలు, నల్చర్లు, ట్రిపుల్ ఐటీలు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన రాజకీయ కక్ష లేకుండా వాటిని వేగంగా అభివృద్ధి చేయడానికి, ఒక నాలెడ్జ్ హబ్ను క్రియేట్ చేయడానికి ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు ప్రోత్సహించిన అపోలో హాస్పిటల్స్ నుంచి మొదలు పెడితే ఈనాడు ఉన్న ఏఐజీ యశోద గొప్ప గొప్ప హెల్త్ సెంటర్స్ ఇక్కడికి రావడానికి కారణము ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పాలసీలే. ఇవన్నీ కూడా తెలంగాణ గ్రోత్ ఇంజన్ కింద మారినాయి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నగరంలో మాకు వాటా కావాల్సిందే, మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే తిష్ట వేస్తామని అడగడానికి ప్రధానమైన కారణము అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడమే. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు, పేరెన్నికగండిన విద్యా సంస్థలు కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కావచ్చు. దాదాపుగా ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అందించడం వల్ల, ఈ సంస్థలలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం హైదరాబాద్ నగరం అందించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నడపడానికి అవసరమైన ఇంధనం 65% ఈ జంట నగరాల నుంచే వస్తుంది. భారతదేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా దేశంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది పర్ క్యాపిటాలో. అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు కాదు, సంక్షేమం, ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇట్లాంటి ఏ ప్రాజెక్టులు తీసుకున్నా ఉచిత కరెంటు కావచ్చు, ప్రతి పథకాన్ని పకడ్బందీగా, ఇందిరమ్మ ఇండ్లు స్కై ఇస్ ద లిమిట్, దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు, 10 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు, 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొట్లాడుతున్న ఆదివాసీలకు భూ యజమానులను చేసి నిజాం సర్కారు మీద తిరగబడ్డ ఆనాటి రాజుల మీద రాజ్యాల మీద పోరాటం జరిగిన సర్దార్